పచ్చి బొప్పాయి పులిహోర కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి, తాలింపు గింజలు, వేరుశనగ గుళ్ళు, నువ్వుల పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, అల్లం, నిమ్మరసం, కొత్తిమీర, నూనె. పచ్చి బొప్పాయి పులిహోర కూర తయారు చేసే విధానం: ముందుగా పచ్చి బొప్పాయి చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇత్తడి గిన్నె పెట్టుకొని 5-6 చెంచాల నూనె వేసి అది కాగాక పోపు దినుసులు వేసి పోపు పెట్టుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. పోపు కొంచెం వేగాక బొప్పాయి తురుము, కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో కొద్దిగా నిమ్మరసం, 3 చెంచాల నువ్వుల పొడి, ఆవాలు, ఎండుమిర్చి కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ 1 చెంచా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా తయారైన బొప్పాయి పులిహోర కూరని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే బొప్పాయి పులిహోర కూర రెడీ.